నా పేరు టీవీ రెడ్డి అండి. చొప్పకట్ట పొలంలో నాకు 3 ఎకరాల పొలం ఉంది. ఎంఆర్ఓ గారి దగ్గర పోయాను. దాంట్లో 6 ఎకరాల పొలం ఉంది. ఏది 2 పాస్ పుస్తకాలు. నేచురల్గా చూస్తే 3 ఎకరాలే ఉంది. మరి దాన్ని ఏ రకంగా ఏర్పాటు చేస్తారు? అట్లనే కేసీఆర్ గారి ధరణి పెట్టి చాలా మంది పరమ తాగుబోతు కూడా 2 ఎకరాలు ఉంటే వాడు అంగుష్టం ఎత్తి మారిపోతుంది. వాళ్ళ పిల్లలు మనవాళ్ళంతా చాలా ఇబ్బంది పడ్డారు. ఏది దానివల్ల ఇప్పుడు ఒకవేళ తిక్కరోడు అయినా కానీ కొంచెం మనకి భూభారత వచ్చింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనుసరించితేనే ఇది అమ్ముకోవడానికి కూడా కుదురుతుంది. అప్పుడు తిక్కరోడి తిర్రాలు పోయినట్టే ఉంది. ఆ ధరణి పెట్టిండు, ఎవడైతే అంగుష్టం వేసిండో నిండా మందు దాపి తీసుకొని పోతే అమ్మటే ట్రాన్స్ఫర్ అయ్యేది. ఇప్పుడు అట్లాంటి దానికి అవకాశం ఇవ్వకుండా ఈ భూభారత తెచ్చినందుకు మన ఖమ్మం జిల్లా 3 మంత్రులు టైగర్స్కి మా ధన్యవాదాలు. కొంచెం ఏమైనా క్రిటికల్ ఉంటే వాటిని చూడవలసిందిగా కోరుతున్నాం. టీవీ ఇప్పుడు 6 ఎకరాలేమో పుస్తకాల్లో ఉంది, భూమి ఏమో 3 ఎకరాలు ఉంది. వాస్తవం భూమి 3 ఎకరాలు లేవు. 6 ఎకరాలు ఎక్కించుకుని ఇప్పుడు నువ్వు 3 ఎకరాల బదులు 6 ఎకరాలు చూపించాలా? లేకపోతే 6 ఎకరాలు తొలగించి కరెక్ట్ 3 ఎకరాలే ఉందని పాస్ పుస్తకం ఇవ్వాలా? ఇప్పుడు ఇద్దరు కొనుక్కున్నారు కాబట్టి చెరెకరన్నరన్నా చేయాలా? ఇద్దరు డబ్బులు పెట్టే కొనుక్కున్నారు. ఉన్న 3 ఎకరాల భూమిని వాళ్ళకి పంచాయతీ లేకుండా చెరెకరన్నరన్నా చేయగలసిందిగా కోరుతున్నా ప్రభుత్వం. 6 ఎకరాలు ఇవ్వమంటారు. 6 ఎకరాలు సాధ్యపడదు కదా సార్.